హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట నన్ను ఏమడిగారంటే నో కాంటాక్ట్ లో ఉన్నాం మేడం మేమిద్దరం సెపరేషన్ లో ఉన్నాము సో మళ్ళీ మేమిద్దరం కలుస్తామా లేదా అనేది వాళ్ళ క్వశ్చన్ ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది లైవ్ రీడింగ్ లో కూడా అడుగుతుంటారనమాట సో వాళ్ళ కోసం అనేసి ఈ రీడింగ్ చేస్తున్నాను సో మనం చూద్దాము ఈ సెపరేషన్లో మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అనేది చూద్దాము సో ఆ ఎనర్జీ రిజనేట్ అయితే కానీ మీరు ఈ రీడింగ్ చూడొచ్చు అనమాట ఓకేనా సో ముందు నేను మీ ఇద్దరి కోసం కార్డ్స్ తీస్తాను ప్లస్ అది కాకుండా మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఖచ్చితంగా నాకు ఈమెయిల్ చేయండి అడుగుతున్నారు చాలామంది వాట్సాప్ నంబరు అడుగుతున్నారు నా దగ్గర వేరే నంబర్ లేదు పర్సనల్ నంబర్ మాత్రమే ఉంది చూస్తాను ట్రై చేస్తాను అది వేరే నంబర్ తీసుకునేకి నా వ్యూవర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీకు ఒకవేళ ఏమైనా జాతక పరంగా ఏమైనా బాధలు దోషాలు ఉంటే గనక మాకు తెలిసిన గురువుగారు శివరామరాజు గారు ఉన్నారండి సో వాళ్ళు మీకు పరిష్కారం అనేది చెప్తారు రెమెడీస్ అనేది ఇస్తారనమాట సో నాకు వచ్చిన చాలామంది పర్సనల్ రీడింగ్స్ నాకు ఆల్మోస్ట్ రోజుకి కనీసం అంటే 2 పర్సనల్ రీడింగ్స్ అయినా వస్తాయి సో అందులో మ్యాక్సిమం అడిగే వాళ్ళు ఏంటంటే రెమెడీస్ అడుగుతుంటారు సో వాళ్ళకి నేను శివరామరాజు గారి నెంబరు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చాను సో వాళ్ళ దగ్గర నుంచి నాకు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది సో అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను మీకు ఈ డీటెయిల్స్ ఇస్తున్నాను మీకు నమ్మకం కుదిరితే ఖచ్చితంగా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది మీ డీటెయిల్స్ అంతా వాట్సాప్లో పెడితే కనుక గురువు గారు మీకు రెమెడీస్ అనేవి ఇస్తారు ఓకే మీకు ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం ఏదైనా ఒకవేళ ఫారిన్ వెళ్ళాలని అనుకుంటే కూడా ఏదైనా డిలేస్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వీటన్నింటికి గురువుగారు పూజలు కూడా చేస్తారనమాట పరిష్కారం ఇస్తారు పూజలు కూడా చేస్తారు సో ఆల్రెడీ నంబర్ అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది ఆ నంబర్కి కనుక మీరు ఫోన్ చేసినా వాట్సాప్ మెసేజ్ పెట్టినా ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సో నంబర్ వచ్చి 9494484370 సో మళ్ళీ చెప్తున్నాను 9494484370 సో ఖచ్చితంగా గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ మీకు ఏదైనా తీరని సమస్యలు ఉన్నాయి అనుకుంటే కనుక గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళు మీకు రెమెడీస్ అనేవి ఇస్తారు సో ఇందులో ఎటువంటి బలవంతం లేదండి మీకు ఇష్టమైతేనే మీరు కాంటాక్ట్ అవ్వండి నేను ఇక్కడ ఎవరిని కూడా ఫోర్స్ చేయటం లేదు చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు నా పర్సనల్గా కూడా నాకు కొన్ని జరిగినాయి అందుకనే నేను గురువుగారి డీటెయిల్స్ ఇస్తున్నాను ఓకేనండి థ్యాంక్ యూ ప్లస్ ఇన్స్టాగ్రామ్ అన్నారు ఇన్స్టాగ్రామ్ యాక్చువల్లీ నాకు పెద్దగా అది యూజ్ చేసేది రాదు ఓకే దానికి ఒక పెద్ద ప్రాసెస్ టైం చూసుకొని నేను చేస్తాను నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రై చేస్తాను కానీ ఇన్స్టాగ్రామ్లో చేయటం వల్ల యూజ్ ఏంటి అని ఎవరైనా మీరు నాకు కామెంట్ పెట్టండి మేబీ అదేమైనా ఇన్స్టెంట్ రిప్లై వస్తుందా చాటింగ్ ఉంటుందా ఏంటి అనేది నాకు ఒకసారి మీరు రిప్లై పెట్టండి నేను చెప్తాను సో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది రీల్స్ అయి పెడుతుంటారు కదా నాకు అది పెద్ద టెక్నాలజీ తెలియదు నాకు ఓన్లీ వాట్సాప్ మాత్రమే తెలుసు ట్రై చేస్తాను నేను సరేనా ఓకే సరే చూద్దామండి మన రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు ఈ సపరేషన్లో ఉన్నారు ఈ సపరేషన్లో ఉండేటప్పుడు మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము దాని తర్వాత అసలు మీరిద్దరూ కలుస్తారా లేదా రీయూనియన్ జరుగుతుందా లేదా అనేది చూద్దాం ఈ సపరేషన్లో మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచిస్తున్నారు నేను షఫుల్ చేసినప్పుడు యాజ్ యూజువల్ నేను మీకు చెప్పినట్టుగానే మీరు మీ పార్ట్నర్ని తలుచుకోండి వాళ్ళ పేరుని తలుచుకోండి వాళ్ళ ముఖాన్ని గుర్తు తెచ్చుకోండి లేదంటే ఈజీ పద్ధతి ఏంటంటే ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి 3 సార్లు చిటికలు వేయండి నాతో పాటు ఓకేనా సో ఒకవేళ మీకు టైం కావాలంటే వీడియో పాజ్ చేయండి నాతో పాటు నేను ఎప్పుడైతే చిటిక వేస్తానో మీరు అదే టైంకి నాతో పాటే చిటిక వేయండి 3 సార్లు సో అది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది సో రెడీ అని అనుకుంటున్నాను సో నాతో పాటు మీరు చిటికలు వేయండి మీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది ఓకేనా 1 2 3
ఓకే. సో అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే మీరు వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. నాకు దానివల్ల ఏంటంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది. ఓకే, చూద్దాము ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉంది, ఈ సపరేషన్లో మీ ఎనర్జీ ఎలా ఉంది ఈ కనెక్షన్ పట్ల. ద డెవిల్, ద ఫూల్, ఇది మీ ఎనర్జీ. మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది? డెత్, హర్మిట్. ఓకే, సో నేను ఇప్పుడు మీకు ఎనర్జీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఎనర్జీ కనెక్ట్ అయితే కనుక మీరు ఈ రీడింగ్ చూడండి, సరేనా? మీ ఎనర్జీ ఎలా ఉంది? నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? నా వ్యూవరు మకర రాశి అవ్వచ్చు, సింహరాశి అవ్వచ్చు, కుంభరాశి అవ్వచ్చు, ఓకేనా? మీ పార్ట్నర్ వచ్చి వృశ్చిక రాశి, కన్యా రాశి అవ్వచ్చు. ఓకే, సో మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారండి ఈ వ్యక్తి గురించి. వీళ్ళని స్టాక్ చేయడము, సోషల్ మీడియాలో చూడడము, అంటే మీరు ఇంకా భరించలేకపోతున్నారు, తట్టుకోలేకుండా అంతా మీకు ఎడిక్షన్, అబ్సెషన్ ఉంది ఈ వ్యక్తి అంటే. సో దానివల్ల ఏంటంటే మీరు అసలు మర్చిపోలేకపోతున్నారు. 24/7 మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్ వస్తున్నారు, వాట్సాప్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇవన్నీ చూస్తున్నారు మీరు. చాలా అబ్సెసివ్ ఎనర్జీ కనిపిస్తుంది. చాలా ఓవర్గా అటాచ్ అయిపోయారు మీరు ఈ వ్యక్తికి. సో దానివల్ల ఏంటంటే రాత్రులు నిద్రపోకుండా మధ్యరాత్రులు లేవటము, ఏడవటము, లేదంటే ఏదైనా ఎడిక్షన్స్కి గురి అవ్వటము, మేబీ డ్రింకింగ్, స్మోకింగ్, లేదంటే ఎక్కువగా వీడియోలు చూడడము, టారో రీడింగ్లు చూడడము, రాత్రి వేళ ఎక్కువగా పాటలు వినడము, లేదంటే చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని. సో ఇవన్నీ మీకు ఏదో ఒక ఎడిక్షన్ అనేది ఉంది, ఒక అబ్సెసివ్ థింకింగ్ అనేది ఉంది. ఎలాగైనా సరే ఈ వ్యక్తిని మీరు పొందాలి అనే యొక్క తపన అయితే నాకు మీలో కనిపిస్తుంది. ఇది వినటానికి మీకు కొంచెం కష్టంగానే ఉండొచ్చు, కానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది మీ ఎనర్జీ ఏంటి అనేది. సో నాకు మీ ఎనర్జీ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. బాధ, కోపం, ఏడుపు, ఒక ప్రతీకారం, ఒక జెలసీ, నెగిటివ్ ఇమేజెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి, నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ సైడ్ నుంచి, సరేనా? అండ్ మీరు ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు ఈ వ్యక్తితోటి, ఒక న్యూ స్టార్ట్, ఫ్రెష్ స్టార్ట్ అనేది కోరుకుంటున్నారు. మీరు వీళ్ళ గురించి అసలు హెడ్ ఓవర్ హీల్స్ అనమాట, అంటే మీరు అసలు ఫిదా అయిపోయారు, అసలు మీరు పడిపోయారు వీళ్ళకి. ఎలాగైనా సరే వీళ్ళతో ఒక న్యూ బిగినింగ్ అయితే, ఒక రిస్క్ తీసుకుందాము, మనం ఏదైనా చేద్దాము, కానీ ఈ వ్యక్తి అయితే కావాలి అన్నట్టుగా మీరు చాలా అబ్సెసివ్ ఎనర్జీలో ఉన్నారు. ఈ వ్యక్తి, మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ వ్యక్తి ఏంటంటే ఆల్మోస్ట్ ఇది ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు, డెత్, ఇది ఇంకా ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనేసి. కానీ వాళ్ళు ఇది డెత్ అండ్ రీబర్త్ అనమాట. వాళ్ళ ఆలోచనలు అనేవి మారుతున్నాయి, వాళ్ళ మీ పట్ల ఉండే అభిప్రాయం అనేది వాళ్ళకి మారుతుంది, ఒక చేంజ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు ఏదైతే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకున్నారో ఈ సపరేషన్ వల్ల వాళ్ళకి మీ పైన మళ్ళా అభిప్రాయం ఏదైతే ఉందో అది మారుతుంది, చేంజ్ అనేది నాకు కనిపిస్తూ ఉంది. కానీ ఈ వ్యక్తి ఏది యాక్షన్ తీసుకునే స్టేజ్లో అయితే లేరు, వాళ్ళు ఒక సైలెంట్గా ఉన్నారు అంతే, ఒక రిట్రీట్ అనమాట, ఒక హెర్మిట్ మోడ్. హెర్మిట్ మోడ్ అంటే ఏంటంటే వాళ్ళందరికీ దూరంగా, ఎవరితోని ఏ సంబంధాలు లేకుండా, ఏ సోషల్ మీడియాలో లేకుండా వాళ్ళు ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు. అసలు ఈ కనెక్షన్ గురించి, మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఏ యాక్షన్ తీసుకునే స్టేజ్లో అయితే లేరు. ప్లస్ వీళ్ళు ఏ డెసిషన్కి కూడా రాలేదు. అంటే మిమ్మల్ని నిజంగా వాళ్ళు ప్రేమిస్తున్నారా, లేదంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకే అర్థం కావట్లేదు. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టారు, ఈ సపరేషన్లో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఈ సపరేషన్లో అనేది మీ పట్ల అయితే మారుతున్నాయి వాళ్ళ ఫీలింగ్స్. అది మంచిగా మారుతున్నాయా, చెడ్డగా మారుతున్నాయా అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ హెర్మిట్ కార్డు ఉంది. హెర్మిట్ కార్డ్ అంటే ఏమి కదలలేని పరిస్థితి, ఒక మెడిటేషన్లో ఉన్నట్టు ఉన్న వ్యక్తి. వాళ్ళు దేనివల్ల హ్యాపీనెస్ వస్తుంది అనేది ఆలోచిస్తున్నారు. ప్లస్ వాళ్ళకి ఒక ఏమంటారు, స్పిరిచువల్గా కూడా వాళ్ళకి కొంచెము ఆలోచిస్తున్నారనమాట. నాకు అవసరమా, నాకు ఈ కనెక్షన్ అనేది ఇంపార్టెంటా, అవసరమా, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఒక ముని ఋషి టైప్లో. వీళ్ళకి ఏంటంటే ఈ ప్రేమ లేదంటే ఏది ప్రస్తుతానికైతే వాళ్ళ మనసులో ఏమీ లేదు.
వాళ్ళు ఏంటంటే తనకి తను సోల్ సెర్చింగ్ చేసుకుంటున్నారు. నాకు ఏది ఇష్టము, నాకు ఏది అవసరము, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి ప్రేమ అనే దానిపైన ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ అయితే లేదు. ఓకే, ఇది మీ పర్సన్ ఎనర్జీ. కానీ డెత్ కార్డ్ అనేది నేను కొంచెం క్లారిఫై చేస్తాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, సో డెత్ కార్డ్ని వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫై చేసింది. అంటే ఏంటంటే వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు కదా. సో మీకు గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ అభిప్రాయం అనేది మీ పట్ల మంచిగా మారుతుంది. ఓకేనా. సో వాళ్ళు ఇంతవరకు మిమ్మల్ని ఒకవేళ చెడ్డగా అనుకున్నారా, లేదంటే టైంపాస్ అనుకున్నారా, లేదంటే ఓన్లీ ఒక ఫ్రెండ్షిప్ అనుకున్నారా, కానీ మీ పట్ల ఇప్పుడు ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్గా మారుతున్నాయి. కానీ వాళ్ళు టైంకి వదిలేశారు, డివైన్ టైమింగ్. ఎందుకంటే వాళ్ళకి ప్రస్తుతానికి యాక్షన్ తీసుకునే పరిస్థితులు అయితే లేరు వాళ్ళు. సో దానికన్నా ఏంటంటే ఏది జరిగినా దేవుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది, యూనివర్స్ ఎలా అనుకుంటే అలా జరుగుతుంది అనే పద్ధతిలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకునే పరిస్థితులు అయితే లేరు, ఆ ఎనర్జీ కనిపించట్లేదు. ఓకే, ఒకవేళ ఈ ఎనర్జీ అయితే మీకు కనెక్ట్ అయింది అనుకుంటే ఈ రీడింగ్ని కంటిన్యూ చేయండి, సరేనా. ఓకే, ఇప్పుడు చూద్దాము. సో ఈ సపరేషన్లో మీరు ఇద్దరు ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు, ప్లస్ మీ రీయూనియన్ అనేది జరుగుతుందా, మీరు మళ్ళీ కలుస్తారా, మీరిద్దరూ మళ్ళీ కలుస్తారా, ఈ సపరేషన్లో ఉన్నారు మీరిద్దరూ మళ్ళీ కలుస్తారా, అసలు ఏమనుకుంటున్నారా ఒకరి గురించి ఒకరు. క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్. మళ్ళీ మీ ఇద్దరు రీయూనియన్ జరుగుతుందా, వాళ్ళు వెనక్కి వస్తారా, వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తారా. సో ఇవన్నీ చూద్దాం. మళ్ళా డెత్ అనేది వచ్చింది, స్కార్పియో వృశ్చిక రాశి. మళ్ళీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, డబుల్ కన్ఫర్మేషన్, 6 ఆఫ్ విజ్డమ్, 6 ఆఫ్ చరిష్మా. జూన్ నెల చాలా ప్రామినెంట్గా ఉంది మీకు. 4 ఆఫ్ విజ్డమ్. ఓకే, ఇంకా చూద్దాము. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 ఆఫ్ స్ట్రెంగ్త్. ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి, మీ దగ్గర నుంచి ఒక కాల్ మెసేజ్ వస్తుందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళైతే ఏమీ యాక్షన్ తీసుకునే పరిస్థితిలో లేరు, ఎందుకంటే వాళ్ళ ప్రైడ్ ఈగో విపరీతంగా ఉంది. వాళ్ళు ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, లేదంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు, సొసైటీ ఏమైనా వాళ్ళకి ఆంక్షలు పెట్టచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు, లేదంటే మీ ఇద్దరు క్యాస్ట్ కల్చరు వేరు, దానివల్ల కూడా వాళ్ళు రాలేకపోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఏదో ఒకలాగా మిరకిల్ జరిగి మీరిద్దరు కలిస్తే బాగుండు అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు. అది కూడా మీ సైడ్ నుంచే రావాలి, వాళ్ళు ఏది చేయరు, ఓన్లీ వాళ్ళు అలాగా వెయిట్ చేస్తుంటారు అంతే. కానీ మీరు యాక్షన్ అయితే మీ దగ్గర నుంచే రావాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్ లాగా చూస్తున్నారు. అంటే మీరు ఏదైనా చేయగలరు, మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, మీకు అంత ధైర్యం ఉంది, మీరు ఏదైనా చేస్తారు, ఈ కనెక్షన్ని మీరే మంచి దారికి తీసుకెళ్తారు అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ డెత్ రీబర్త్ అనేది కూడా వాళ్ళ ఆలోచనలు అనేవి మారుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది వాళ్ళలో. మీ పట్ల వాళ్ళకి గౌరవము, మీ పట్ల నమ్మకము, మీ పట్ల ఒక ప్రేమ అనేది అయితే నేను చెప్పచ్చు. ఎందుకంటే 6 ఆఫ్ విజ్డమ్ ఉంది, 6 ఆఫ్ కప్స్ ఉంది, అయితే ప్రేమ ఉంది. కానీ ఈ ప్రేమ ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్తో కూడిన ప్రేమ. అంటే మీరు ఒక ఫ్రెండ్షిప్లో ఉండి వాళ్ళకి మీరంటే ఎక్కువగా నచ్చడం వల్ల, అటాచ్మెంట్ వల్ల వచ్చిన ప్రేమ. ఇదేమీ అట్రాక్షన్ లస్ట్ కాదు. అంటే అట్రాక్షన్ అయితే ఉంది మీ పట్ల. క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది వచ్చి ప్యూర్ అట్రాక్షన్ అనమాట. మీరంటే చాలా ఇష్టము, ప్రేమ, ఒక ప్యాషన్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక ఇన్నోసెంట్ ప్యూర్ లవ్ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక చిన్నప్పుడు స్నేహితులాగా, స్నేహితురాల్లాగా, ఒక మీరిద్దరూ కలిసి చిన్నప్పుడు ఆడుకున్నట్లుగా ఈ వ్యక్తి కొంతమందికి మీ చిన్నతనం స్నేహితులు కూడా అవ్వచ్చండి. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్, క్లాస్మేట్, కాలేజ్ మేట్, లేదంటే ఒక పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఎప్పుడో చాలా కాలంగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. ప్లస్ 6 ఆఫ్ కప్స్ అనేది రీయూనియన్ కార్డు కూడా. ఓకేనా.
సో రీయూనియన్ అనేది జరుగుతుంది. దానికి జరుగుతుంది అనే కంటే కూడా వీళ్ళు కోరుకుంటున్నారు, మీతో మళ్ళీ రీయూనియన్ కోరుకుంటున్నారు. చిన్నప్పటిలాగా పాస్ట్లో లాగా మీరిద్దరూ మళ్ళీ కలిసి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అదైతే ఉంది, ఎందుకంటే వాళ్ళు డివైన్ టైమింగ్ పైన వదిలేశారు. ఓకే, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కదా. సో వాళ్ళు ఏంటంటే ఒక టైం అని అనుకోవటం లేదు, దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది, డివైన్ టైమింగ్లో మేమిద్దరం కలుస్తాము. ఎందుకంటే ఇది ఒక డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎక్కువగా ఏమి ఆశించట్లేదు. వాళ్ళు మీతో పెళ్ళి అయిపోవాలి, మీతో కలిసి ఉండాలి, మీతో అది ఇది అని కోరుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్, ఇద్దరూ చక్కగా హ్యాపీగా ఉండాలి, కలిసి ఉండాలి, ఇద్దరూ మాట్లాడుకోవాలి, ఈక్వల్ రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ ప్రేమ ఉండాలి. సో ఇలాగా కోరుకుంటున్నారు వాళ్ళు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. సో జూన్ మంత్ అనేది ప్రామినెంట్గా ఉంది. మేబీ మీ పర్సన్ యొక్క బర్త్డే ఆ మంత్లో ఉండొచ్చు, లేదంటే నంబర్ 6 మీ బర్త్డే కానీ వాళ్ళ బర్త్డే కానీ అవ్వచ్చు. జూన్ నెల మీకు చాలా ప్రామినెంట్ అవ్వచ్చు. 6 అనేది చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది. ప్లస్ 6 అనేది వీనస్ ఇదనమాట నంబరు, అంటే ప్రేమ. అసలు వీనస్ అంటేనే ప్రేమ అనమాట. సో ఇది ఓవరాల్గా ఒక రొమాంటిక్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, ఆల్రెడీ రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ కనెక్షన్ వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి బాగా. ఈ కనెక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఎందుకు వచ్చింది రిస్క్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ కనెక్షన్ ఏదో మీకు ఇద్దరి మధ్యలో ఏదో ఒక అడ్డంకి అయితే ఉందండి. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు, క్యాస్ట్ కల్చర్ డిఫరెన్స్ అవ్వచ్చు, పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు, ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఏదైనా మీకు ఏదో ఒక అడ్డం అయితే ఉంది. కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, వాళ్ళు ఇమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మీరిద్దరూ ఈ సపరేషన్లో ఎప్పుడైతే ఉన్నారో సో వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, బాగా తలుచుకుంటున్నారు అనమాట. మీరు పాస్ట్లో ఎంత హ్యాపీగా ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళు తలుచుకొని బాధపడుతున్నారు. ప్లస్ ఒంటరిగా ఉండేటప్పుడు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకు అసలు ఇలా జరిగింది, అసలు ఎందుకు సపరేషన్ జరిగింది, నేను చేసిన తప్పేంటి, ఎలా దీన్ని సెట్ చేయొచ్చు, సో ఇవన్నీ ఆలోచిస్తున్నారనమాట. సరే ఇంకా చూద్దాము అసలు మీ రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా, మీరిద్దరూ మళ్ళీ కలుస్తారా. చూసారా డెవిల్, మళ్ళా మీరిద్దరూ మళ్ళీ కలుస్తారా ఈ సపరేషన్లో, మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు. నేను చెప్పాను ఇందాక మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని, ద చారియట్ కూడా వచ్చింది. సో ఖచ్చితంగా మీ ఇద్దరికి ఒక యూనియన్ అయితే ఉందండి, ఎందుకంటే మూమెంట్ కనిపిస్తూ ఉంది. ఈ కనెక్షన్లో ఒక మూమెంట్ కనిపిస్తూ ఉంది. సో మూమెంట్ అంటే కనుక మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది కనెక్షన్, ఆగిపోలేదు. ఎందుకంటే మీ ఇద్దరికి ఒక అట్రాక్షన్ ప్యాషన్ ఉంది, కాకపోతే ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది. సో వాళ్ళు మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు కమిటెడ్ మీరు కమిటెడ్. ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్, చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏదో రిస్ట్రిక్షన్ ఉంది. ఇగో చూసారా క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ఎవరో ఒక లేడీ వాళ్ళని చాలా కంట్రోల్ చేస్తుంది. ఈ లేడీ ఒక సింగిల్ మదర్ లాగా, ఒక డివోర్స్డ్ పర్సన్ లాగా. సో వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఈ లేడీ వాళ్ళ మదరు సిస్టరు ఎవరైనా కావచ్చు, ఎవరో ఒకరైతే ఈ కనెక్షన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు. లేదంటే ఒకవేళ మీరు చూసే వ్యూవర్ గాన మీ ఒకవేళ సింగిల్ మదరు డివోర్స్డ్ అయింటే కూడా వాళ్ళకి మీ పవర్ అంటే భయం వేస్తుంది. అంటే మీరు మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, మీరు ఏదన్నా తేడా వస్తే అసలు అంటే వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ లూజింగ్ అనమాట. ఈ థర్డ్ పార్టీ ఉంది. ప్లస్ హార్ట్ బ్రేక్ ఎక్కడంటే మీరు ఏదో వాళ్ళని అనకూడని మాట్లాడటమో అనుమానపడ్డమో ఏదో చేశారు. సో దానివల్ల వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది, ప్లస్ భయపడుతున్నారు కూడా. చూసారా మళ్ళీ 6 ఆఫ్ కప్స్, అగైన్ మళ్ళీ అవే కార్డ్స్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా వీళ్ళకి చూసారా 4 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ కప్స్ 2 సార్లు వచ్చింది, 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. 6, 4 చాలా ప్రామినెంట్గా ఉంది. ఓకే, ప్లస్ ఇక్కడ 2 ఆఫ్ సోర్డ్స్ కూడా వచ్చింది ఓవరాల్ ఎనర్జీ. అంటే వీళ్ళకి క్రాస్ రోడ్స్లో ఉన్నారు, ఇటుపక్క వెళ్ళాలా అటుపక్క వెళ్ళాలా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. కళ్ళు బ్లైండ్ ఫోల్డెడ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు అసలు మీరేం ఆలోచిస్తున్నారు, మీకేం కావాలి, ఈ వ్యక్తికి మీరు సరైన వారా కాదా
2 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఆ పక్క వెళ్ళాలా, ఈ పక్క రావాలా, ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, పరిణామాలు ఎలా ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మీరంటే ఒక రకమైన భయం ఉందండి. ఎందుకంటే మీరు ఏదైనా తేడా వచ్చిందంటే వాళ్ళని నిలదీస్తారు, సొసైటీలో మీరు పరువు తీస్తారనే భయం అయితే ఉంది. ఆల్రెడీ మీరు ఎప్పుడైనా వాళ్ళని అలాగా అవమానించి ఉండింటారు. సో దానికి వాళ్ళు భయపడుతున్నారు. కానీ వాళ్ళకి మీరంటే విపరీతమైన ఇష్టము, ప్రేమ, రీయూనియన్ అయితే జరుగుతుందండి. ఈ వ్యక్తి ఈ రోజు కాకపోతే రేపైనా సరే రావాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ఉండే అటాచ్మెంటు, ఆ ప్రేమ, ఇవన్నీ వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా అంటే దూరం వెళ్ళిపోయారు. మీరు ఒకరినొకరు మిర్రర్ చేస్తున్నారు. మీరు ఎలా ఆలోచిస్తే వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. ఒకరినొకరు మిర్రర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని వేరే వాళ్ళతో చూడలేరు. సపోజ్ మీరు వీళ్ళు ఈ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, ఈ సపరేషన్లో ఏమే అనుకుంటున్నారంటే వాళ్ళు, మీరు లైఫ్లోకి వేరే వాళ్ళు ఎవరో వచ్చేసారు, మీరు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయారు, మీరు వీళ్ళని వదిలేస్తారు. అందుకనే వీళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పని చూసారా మీకు, ఆ డెత్, రీబర్త్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల వీళ్ళు ఇప్పుడు డెవిల్గా మారారు. వీళ్ళు ఇప్పుడు మిమ్మల్ని స్టాక్ చేయడము, మిమ్మల్ని లేదంటే ఇప్పుడు జరగట్లేదంటే కూడా, ఎందుకంటే కరెంట్ ఎనర్జీస్లో అది రాలేదు. వాళ్ళు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఫ్యూచర్లో వీళ్ళు మిమ్మల్ని చేజ్ చేస్తారండి. ఎందుకంటే వీళ్ళకి భయము, మీరు వదిలేసి వెళ్ళిపోతారు. చాలా పొజిటివ్నెస్. మీరు కరెక్ట్గా మీ లైఫ్లోకి వేరే వాళ్ళు వచ్చారు అని వీళ్ళకి తెలిసిన తక్షణమే మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు. మీరు మళ్ళీ వాళ్ళు వెనక్కి రావటము, మీ దగ్గరికి మీరు ప్లస్ ఏదైనా హ్యాపీగా స్టేటస్ పెట్టినా, ఫోటోలు పెట్టినా ఇంకా వాళ్ళకి నచ్చదనమాట. వాళ్ళు చాలా పాజిటివ్గా ఫీల్ అయిపోతారు. అంటే ఈ వ్యక్తికి ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చేసారు లైఫ్లో, ఇంకా నేను అవసరం లేదు, నన్ను వదిలేస్తారు అన్నట్టుగా వాళ్ళకి ఒక భయం పట్టుకుంటుంది అనమాట. అది త్వరలోనే స్టార్ట్ అవుతుంది, అతి త్వరలోనే. ఎందుకంటే ఇక్కడ ద చారియట్ అనేది చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అనమాట. ఒక జూన్, జూలై మంత్లో వీళ్ళకి ఇన్సెక్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు నిన్న కూడా ఆల్మోస్ట్ ఇదే రీడింగ్ వచ్చింది. మీరు ఒక 2-3 మంత్స్ సైలెంట్గా ఉండండి, ఓకేనా? ఎందుకంటే ఈ 2-3 మంత్స్లో మీరు వాళ్ళ వెంట పడితే కూడా ఏ ఉపయోగం అయితే లేదు. జూన్, జూలై మంత్స్లో అయితే వీళ్ళలో బాగా మార్పు వస్తుంది. వాళ్ళు భయపడతారు, ఇంకా వాళ్ళు మిమ్మల్ని చేజ్ చేస్తారు, ఇంకా వాళ్ళకి ఇన్సెక్యూరిటీ వస్తుంది. సో దానివల్ల యాక్షన్ అనేది తీసుకుంటారు, ఓకేనా? సో ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమీ చెప్పకుండా వాళ్ళ మనసులోనే పెట్టుకున్నారు ఫీలింగ్స్. వాళ్ళు ఇంట్రోవర్ట్, వాళ్ళకి చెప్పే ధైర్యం లేదు, చెప్పే అంత ఓపెన్ కాదు ఆ మనిషి, ఓకేనా? కానీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. ఖచ్చితంగా మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది, ఓకేనండి? సో ఇది ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ సింబల్ నొక్కితే నా రీడింగ్స్ నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.